లైట్ గుర్తుకి ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వాలని జై భారత్ పార్టీ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకట రామారావు ప్రజల్ని కోరారు. శనివారం 52వ డివిజన్లోని కొండ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పశ్చిమంలో పరిస్థితిని పడక వేసిందని, ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సాధ్యం కాని హామీలతో మోసపూరితంగా అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిందని మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. నిజాయితీ గల వ్యక్తి మాజీ సిపిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్ పార్టీ అభ్యర్థిగా పశ్చిమలో పోటీ చేస్తున్న తనను గెలిపించాలని, టార్చ్ లైట్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తప్పనిసరిగా ఒక అవకాశం ఇవ్వండి. మరి అనేకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేశారు. ఒక అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. విజయ లక్ష్మణ్ గారు మన ఎన్నికలు కొట్టి టార్చ్ లైట్ అమ్మా. టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేయండి అమ్మా. తప్పనిసరిగా ఒక అవకాశం ఉంది అమ్మ. మర్చిపోతుంది. ఇది విజయ లక్ష్మణ్ గారి పార్టీ. పేరు పోతిన వెంకట రామారావు. జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా నేను కోరుతూ కూడా ఇక్కడ 52వ డివిజన్ మల్లికార్జునపేటలో మీ అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ కొండ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కానీ, అసలు మెట్లు చాలా తీవ్రమైన డ్యామేజ్ పొజిషన్లో ఉండడం కానీ, డ్రైనేజ్ సమస్య కానీ విపరీతంగా రాజ్యం వెళ్తుంది ఇక్కడ. అంటే పారిశుద్ధ్యం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉంటే అసలు ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళగలే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎవరైనా సరే ఈ మెట్లు ఎక్కుకొని దాటుకుంటూ వెళ్ళాలి. కాలు జారితే కనీసం కాలు చెయ్యో ఇరిగిపోయే పరిస్థితి ఉంది. మరి దీనివల్ల దోమకాటు వ్యాధి గట్టిగా ఇక్కడ ఉంది. పసిపిల్లలకు విషజ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. అరే ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులు చేశారు. ఇక్కడ కొండ పరిసర ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదంటే నాకు అర్థమైంది. ఇక్కడ అన్నీ కూడా పుస్తకాల మీద లెక్కలు రాసే ప్రయత్నమే చేశారు తప్పితే నిజంగా వీళ్ళు ఏ రకంగా ఇక్కడ అభివృద్ధి చేయలేదు. దీని మీద ఒక స్పెషల్ ఆడిట్ కూడా తప్పనిసరిగా వేయించాలి మనం. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా తయారు చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి.